తెలుగు సినిమాలో సూపర్ లేడీ విలన్ గా పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. భీకరమైన విలన్ గా వరుస సినిమాల్లో దుమ్ము లేపారామె. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తమిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు వరలక్ష్మి. అయితే సడన్ గా ఆమె ఒక హల్క్ లాంటి వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఫోటోలు పెట్టి అందరినీ షాక్ గురి చేసింది. ఎందుకంటే ఒకప్పుడు తను అసలు జీవితంలో పెళ్లే చేసుకోనన్నారు. ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. అయితే వరలక్ష్మి తాను పెళ్లి చేసుకోనని ఎందుకన్నారు? విశాల్తో ప్రేమ ఎక్కడ దెబ్బ కొట్టింది? ఈ కాబోయే భర్త ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. వరలక్ష్మి శరత్ కుమార్ నటుడు శరత్ కుమార్ కూతురు. ఇక ఈ శరత్ కుమార్ కి రెండవ భార్య ప్రముఖ నటి ఒకప్పటి హీరోయిన్ రాధిక. ఈ శరత్ కుమార్ మొదటి భార్య సంతానమే వరలక్ష్మి. 1985 మార్చి 5న చెన్నైలో పుట్టింది వరలక్ష్మి. చదువులో చాలా యాక్టివ్గా ఉండేది. సెయింట్ మైకల్స్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ మైక్రోబయాలజీ చదివింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో ఎంబీఏ చదివిన వరలక్ష్మి మొదట బిజినెస్ చేయాలనుకుంది. కానీ హఠాత్తుగా తమిళ సినిమాలో కొత్త దర్శకులు కొత్త హీరోలు వస్తున్న సమయంలో తాను కూడా నటి కావాలి అనుకుంది. కానీ శరత్ కుమార్ వద్దని వారించారు. అయినా కూడా ఆమె వినలేదు. చివరకు ముంబై వెళ్లి దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో చేరి నటనపై శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత ముంబై నుంచి రాగానే తండ్రికి చెప్పకుండానే సినిమాలో నటించేందుకు తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ రోజుల్లో దర్శకుడు శంకర్ బాయ్స్ సినిమా కోసం కొత్త వారితో సినిమా తీసేందుకు ఆడిషన్స్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఆ సినిమాలో హీరోల్లో వరలక్ష్మిని ఎంపిక చేశారు డైరెక్టర్ శంకర్. అంటే జెనీలియా చేయాల్సిన పాత్ర వరలక్ష్మి చేయాలి. కానీ ఆమె తండ్రి శరత్ కుమార్ ఒత్తిడి చేయడంతో ఆ రోల్ వద్దనుకున్నారు ఆమె. అలా మంచి ఛాన్స్ మాత్రమే కాదు, గ్రాండ్ లాంచింగ్ కూడా మిస్ అయిపోయింది. ఆ తర్వాత ప్రేమించు సినిమాతో పాటు సూపర్ హిట్ సినిమాలను తండ్రి కారణంగా మిస్ చేసుకుంది. కానీ చివరకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ మూవీ పోద్దాపోడి సినిమాతో తెరగ్రహణం చేసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేసింది. ఆ సమయంలోనే 2013లో సుందర్ సి దర్శకత్వంలో మదగజ రాజా సినిమాకు ఒప్పుకుంది. ఈ మూవీలో హీరో విశాల్. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా చాలా రోజుల వరకు విడుదల కాలేదు. అయితే షూటింగ్ సమయంలోనే విశాల్ వరలక్ష్మి డీప్ లవ్ లో పడ్డారు. వారిద్దరూ రహస్యంగా డేటింగ్ చేసుకుంటున్నారనే వార్తలు కోలీవుడ్ మీడియాలో గుప్పమన్నాయి. కానీ వారు ఏనాడు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ వేర్వేరు ప్రైవేట్ వేడుకలకు కూడా హాజరయ్యారు. కానీ ఎక్కడా కూడా వారిద్దరూ తాము ప్రేమించుకుంటున్నామనే విషయం బయట పెట్టలేదు. అయితే 2015 వరకు వీరి ప్రేమ సజావుగానే సాగింది. పైగా వరలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే విశాల్తో పెళ్లికి తండ్రి శరత్ కుమార్ ఒప్పుకోలేదట. ఎంతగా ప్రయత్నాలు చేసినా కూడా విశాల్తో పెళ్లికి ససేమెరా అన్నారట. దీంతో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక సరిగ్గా అదే సమయంలో నడిగర్ సంఘం ఎన్నికలు వచ్చాయి. కోలీవుడ్ నటుల సంఘమైన నడిగర్ ఎన్నికల బరిలోకి విశాల్ టీం రంగంలోకి దిగింది. నటుడు నాజర్తో పాటు ప్రముఖులంతా కూడా ఈ సంఘంలో పోటీకి దిగారు. 2015లో జరిగిన ఈ ఎన్నికలకు ముందు నటుడు విశాల్ తన టీంతో కలిసి సంచలన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో నాటి నడిగర్ సంఘం అధ్యక్షులుగా ఉన్న రాధారవి, ఆ తర్వాత వచ్చిన శరత్ కుమార్లు భారీగా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. 1985 నుంచి 2000 వరకు రాధారవి నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత 6 ఏళ్లు దివంగత నటుడు విజయకాంత్ పనిచేశారు. ఇక ఆ తర్వాత 2006 నుంచి శరత్ కుమార్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. శరత్ కుమార్ టీంలో రాధారవి కార్యదర్శిగా ఉన్నారు. వీరిద్దరూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా డబ్బులు తిన్నారని దారుణమైన ఆరోపణలు చేశారు. దీంతో నాటి ఎన్నికలు సినిమాను తలపించాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం రెండుగా విడిపోయింది. ఇక శరత్ కుమార్ ఎవరో కాదు, తన మాజీ ప్రియురాలు వరలక్ష్మికి తండ్రి. ఇక నటుడు రాధారవి నటి రాధిక అన్న. దీంతో మొత్తం కుటుంబాన్ని బజారుకు లాగాడు విశాల్. ఇదంతా కూడా వరలక్ష్మితో పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో చేశాడని కొందరు అన్నారు. పైగా వరలక్ష్మి కూడా తండ్రి వైపే నిలబడి బ్రేకప్ చెప్పిందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరి స్టోరీకి అసలు మూలం నటుడు శరత్ కుమార్ రాధారవిలని కూడా వార్తలు వచ్చాయి. దీంతో నడిగర సంఘంలో పాతుకుపోయిన శరత్ కుమార్ రాధారవిలను బయటకు పంపాలని కసిగా ప్రయత్నం చేశాడు విశాల్. అంతేకాదు దిగ్గజ నటులైన రజనీకాంత్, కమల్ హాసన్లతో పాటు యువ నటుల మద్దతు కూడా కూడగట్టాడు. మరోవైపు నాజర్కు మంచి పేరుంది. మరోవైపు హీరో కార్తీక్ కూడా విశాల్కు మంచి ఫ్రెండ్. అతన్ని కూడా టీంలో చేర్చుకుని రసవత్తరంగా మార్చాడు. అదే సమయంలో విశాల్ ప్రెస్ మీట్ పై నటి వరలక్ష్మి బగ్గుమంది. ఆరోపణలు చేసే ముందు కాస్త ఆలోచించాలి. అబద్ధాలతో గెలవాలనుకోవడం మంచిది కాదు. నీ పెంపకం అలాంటిదే. నీకు బుద్ధి లేదు. మా నాన్న మీద అవినీతి ఆరోపణలు చేస్తావా? నలుగురికి సాయం చేయడమే కానీ ఒకరు డబ్బు తినలేదని ఘాటుగా లేఖ రాసి మీడియాకు విడుదల చేసింది వరలక్ష్మి. ఆధారాలు లేని ఆరోపణలు చేయడమే కాదు, అబద్ధాలాడటం కూడా నీకు తెలిసని ఆరోపించింది. ఈ ఒక్క లేఖతో విశాల్ వరలక్ష్మి మధ్య లవ్ తెగిపోయిందని తేలిపోయింది. ఇక చివరకు నటుడు విశాల్ ప్యానెల్ గెలిచింది. నాజర్ నడిగర్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పటికీ కూడా వారి టీమే నడిగర్ సంఘాన్ని ఏలుతోంది. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో తనకు నచ్చిన పాత్రలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంది వరలక్ష్మి. కానీ ఒక నటిగా, హీరోయిన్గా ఆమెకు ఏనాడు కూడా గుర్తింపు రాలేదు. కెరీర్ కూడా చిన్నగా డౌన్ అయిపోతూ వస్తుంది. చిన్న రోల్స్ మాత్రమే వస్తున్నాయి. హీరోయిన్ గా ఆమె క్లిక్ కాదని ఆమె కూడా డిసైడ్ అయిపోయింది.
అయితే అప్పుడే సడన్ గా బ్రేక్ వచ్చింది. 2020లో వచ్చిన క్రాక్ సినిమా ఆమె కెరీర్ నే మలుపు తిప్పేసింది. సూపర్ విలన్ గా పేరు తెచ్చుకుంది వరలక్ష్మి. జయమ్మగా ఆ రోల్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. వరుసగా సినిమాలు చేస్తూ సంచలనం సృష్టించింది. అయితే అదే సమయంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన వరలక్ష్మి తన జీవితంలో పెళ్లి చేసుకోబోనని ప్రకటించింది. దీంతో లవ్ బ్రేకప్ వల్లే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని అందరూ అనుకున్నారు. ఇక సినిమాల్లో ఆమె బిజీగా మారిపోయింది. అయితే హఠాత్తుగా కండల వీరుడైన నికోలై సచ్దేవ్తో ఎంగేజ్మెంట్ చేసుకొని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టింది. ఆమెకు కాబోయే భర్తను చూసి అంతా షాక్ అయ్యారు. పెద్ద హల్కులా వెరైటీగా ఉన్నారనుకున్నారంతా. ఇక తన జీవితంలోనే పెళ్లి చేసుకోను అన్న వరలక్ష్మి ఇప్పుడు తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. పైగా వీరిద్దరిది 13 ఏళ్ల ప్రేమ అని చెప్పుకొచ్చారు. అంటే విశాల్తో బ్రేకప్ తర్వాత ఈమె సచిదేవ్తో ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఈ సచిదేవ్ ముంబైలో ఆర్ట్ గ్యాలరీ ఓనర్. అంతేకాదు ఒకప్పుడు సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టి ఆర్ట్ గ్యాలరిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. ఇతనికి ప్రముఖ మోడల్ కవితతో పెళ్లైంది. ఈమె మిస్ గ్లాడరిస్ట్గా కిరీటం గెలుచుకున్నప్పుడే ఆమె ఫోటోలు తీసేందుకు వెళ్లి 2010లో ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఈమె 2007లో మిస్ కాలిఫోర్నియాగా కిరీటం గెలుచుకుంది. 2011లో మిస్ గ్లోబ్ పీజియంట్గా కిరీటం గెలుచుకుంది. ఆ తర్వాత మోడల్గా కూడా రాణించింది. ఎక్కువగా అమెరికాలోనే ఉండేది. అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత ఇండియా వచ్చింది ఆమె. 2011లో సచ్దేవ్ కవితను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఆమె వెయిట్ లిఫ్టింగ్లో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అయితే తన స్నేహితురాలతో కలిసి ముంబై వెళ్లిన సమయంలో సచ్దేవ్ ఓ వేడుకలో వరలక్ష్మికి పరిచయం అయ్యారట. అయితే విడాకులు తీసుకున్న తర్వాత వరలక్ష్మిని రెండవసారి కలిసినప్పుడే లవ్ ప్రపోజల్ పెట్టాడట సచ్దేవ్. మొదట వరలక్ష్మి నో చెప్పినా ఆ తర్వాత అతని వ్యక్తిత్వం నుంచి దగ్గరయ్యారట. దాదాపుగా 13 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు వరలక్ష్మి నికోలై సచ్దేవ్. అయితే తన మొదటి భార్య కవితకు దూరంగా ఉన్నా కూడా కూతురంటే సచ్దేవ్కి చాలా ఇష్టం. అందుకే ఆమెతో మాత్రం బంధం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విషయం వరలక్ష్మికి కూడా తెలుసు. అయినా కూడా ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. వాస్తవానికి ముంబైలోని ఓ ఈవెంట్లో సచిదేవ్ వరలక్ష్మిలు సన్నిహితంగా కనిపించినప్పుడే ఓ ముంబై వ్యాపారిని పెళ్లి చేసుకోబోతున్న వరలక్ష్మి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వరలక్ష్మి మాత్రం నా పెళ్లి గురించి నాకే ఎందుకు చివరగా తెలుస్తుందో అని సెటైర్ వేసింది. కానీ ఆ బిజినెస్ మెన్నే ఈ సచ్దేవ్ అని ఆ తర్వాత తేలింది. ఇక తన జీవితంలోనే పెళ్లి చేసుకున్న వరలక్ష్మి ఏకంగా 13 ఏళ్ల రహస్య ప్రయాణం సాగించింది. ఇక రెండవ భార్యగా పెళ్లైన వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం విశేషం. అయితే తన తండ్రి శరత్ కుమార్ కూడా ఇలానే రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు తన తల్లిని వదిలేశాడని తండ్రిపై కోప్పడింది. కానీ ఆ తర్వాత వరలక్ష్మిని రాధిక దగ్గరకు తీసుకుంది. అందుకే ఫ్యామిలీతో కలిసింది. ఇప్పుడు తాను కూడా కూతురున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవడం విశేషం. మొత్తం మీద ప్రేమ రెండవ భార్యగా వెళ్ళడం చూస్తే వరలక్ష్మి లైఫ్ ఫుల్ సర్కిల్లా తిరుగుతోంది. అయితే పెళ్ళైన తర్వాత సినిమాల్లో ఇక నటించదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తంగా ముంబైకి షిఫ్ట్ అయిపోవాలని కోరుకుంటుందట వరలక్ష్మి. ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఏ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడిని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.